మరి చాలా కొంచెం క్వాంటిటీ అయిపోయింది, అందుకే నేను ఇంకొంచెం మజ్జిగని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. పెరుగు తీసుకోండి, కొంచెం వాటర్ వేసేసేయండి, మీకు మజ్జిగ రెడీ అయిపోతుంది. సో చూడండి చక్కగా వైట్గా ఇది వైట్ కలర్లోనే చేస్తున్నాను. అయితే మనకి కొంచెం కడి అంటే యూజువల్గా నార్త్ ఇండియన్స్ కాస్త థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇది వైట్ సాస్ లాగా ఉంది కదా, వైట్గా దీంట్లో నేను చిక్కదనం కోసం కొద్దిగా మైదా పిండి వేసుకున్నాను ఈ బౌల్లో. ఈ మైదా పిండిని మనము ఎక్కువ వేసుకోలేదు, ఒక ½ టీ స్పూన్ అంత మైదా పిండి వేసుకున్నాను. ఇది మనకి థిక్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. మంచిగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం, అప్పుడు మనకి లైట్గా థిక్ అయిపోతుంది. కొంచెం మళ్ళీ ఇందులో వేసేసుకుందాం. మీకు కావాలంటే శనగపిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ శనగపిండి వేస్తే ఏమైపోతుంది, మనం మొత్తం మనది ఏదైతే ఈ కలర్ ఉందో వైట్ కలర్, ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే నేను వైట్ కలర్ మైదా పిండి వాడుకున్నాను. మీరు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు పర్ఫెక్ట్గా అంతా రెడీ. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచి బజ్జీలు కూడా, అది కూడా సొరకాయ చల్లటి బజ్జీలు వేసేసుకుని ఒక్కసారి మిక్స్. మరి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్. మరి స్టవ్ ఆఫ్ చేసేసి 3 to 4 minutes ఇలాగే రెస్ట్ చేసేసి ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అన్నంతో సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. యూజువల్గా నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు డైరెక్ట్గా ఒక బౌల్లో ఇస్తారు, రోటీస్తో తింటారు, అన్నంతో తింటారు. ఎలా కావాలంటే అలా తినండి. ఇందులో కావాలంటే చిటికెడు షుగర్ వేసుకుంటే కూడా మరి నార్త్ ఇండియన్ స్టైల్లో కడి రెడీ అయిపోతుంది. మరి చూసారు కదా, మరొక 5 to 10 minutes వెయిట్ చేసి నేను రైస్తో ఈ సింపుల్ అయిన డిష్ ఎంజాయ్ చేస్తాను. మరి మీరు తప్పకుండా ఈ డిష్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు తినేయండి. వారేవా అని తప్పకుండా అనిపించుకోండి. కొంచెం డిఫరెంట్గా చూపించటమే మన వారేవా ప్రోగ్రామ్. సొరకాయ కడి తయారు చేయు విధానం. ముందుగా గ్రేట్ చేసిన సొరకాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్, కొద్దిగా వామ, కొద్దిగా సాల్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత శనగపిండి వేసుకుని మరొకసారి మిక్స్ చేసి వేడి నూనెలో లైట్గా రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మజ్జిగ వేసుకొని 1 నిమిషం పాటు బాయిల్ అవ్వనివ్వాలి. కొద్దిగా మైదా పిండి ఒక బౌల్లో వేసుకుని ఇందులో కొద్దిగా మజ్జిగ కానివ్వండి, నీళ్లు కానివ్వండి వేసుకుని డైల్యూట్ చేసి ఈ మజ్జిగలో వేసుకుని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల ఇందులో అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేస్తే చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసుకుందాం. వేసిన వెంటనే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని కొంచెం లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కేవలం మనం చేసుకున్న మసాలాతోటే చక్కగా దీన్ని మంచిగా టేస్టీగా తయారు చేసుకుందాం. లాస్ట్లో కొంచెం నిమ్మరసం, ఎటువంటి సీ ఫుడ్ అయినా కొంచెం అంత నిమ్మకాయ పిండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలతో పాటు సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇది కూడా కొంచెం బంగారు రంగు వచ్చి మన రొయ్యలకి పట్టుకుంటే భలేగా ఉంటుంది. చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా మనం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. మన ఉల్లిపాయలు, ఈ వెల్లుల్లి బంగారు రంగు వస్తున్నప్పుడు ఇందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీంతోపాటు మన పసుపు కూడా వేసి కొంచెం వేయించుకుందాం. అయితే ఈ రొయ్యలు వేసి మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు కాబట్టి నా మసాలా రెడీగా ఉంది, నా రొయ్యలు రెడీగా ఉన్నాయి, మన వంకాయ జీడిపప్పు కూడా పర్ఫెక్ట్గా రెడీ ఉంది. సో మరి ఇప్పుడు మన ఈ రొయ్యలు అయితే కడిగినప్పుడు కొంచెం ఇలా గిన్నెలో పెట్టుకున్న నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు పడకుండా కేవలం రొయ్యల్ని మాత్రమే ఇలా వేసేసుకున్నాం. నేను కట్ చేసిన విధంగా మనం ఉల్లిపాయలు, ఆ వెల్లుల్లి చేసుకుంటే మసాలా చక్కగా ఈ రొయ్యలకే పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రొయ్యలు
ఇలా వేగుతూ ఉంటే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా మనం వేసేసుకోవచ్చు. ఈ రొయ్యలు మరోసారి చెప్తున్నాను, మరీ ఎక్కువగా కుక్ అయిపోయింది అనుకోండి మీకు రబ్బర్లా అయిపోతాయి రొయ్యలు. కొంతమంది అలా కూడా ఇష్టపడతారు, కానీ నాకైతే రొయ్యలు కొంచెం టెండర్గా సాఫ్ట్గా నీట్గా ఉంటేనే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ రొయ్యలు ఒక్క 2-3 నిమిషాల కంటే ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఇలా ఈ రొయ్యలకి లైట్గా కలర్ వచ్చినట్టు హై ఫ్లేమ్లో అవ్వగానే మన వంకాయ, జీడిపప్పు, మన కరివేపాకు కూడా వేసుకొని దీంతో పాటు కలిపేసుకుందాం. ఏంటి వంకాయ రొయ్యల్లో వేసామంటే, మరి రొయ్యల రేటు కొంచెం ఎక్కువ. దీంట్లో ఈ రొయ్యలతో పాటు ఈ వంకాయల టేస్ట్ కూడా మరింత పెరిగి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ జీడిపప్పు, ఈ రొయ్యలు, వంకాయ అన్నీ చక్కగా కలిసిపోయాయి. మనకి మన మసాలా, మన దిద్దిరిపోయే మన మసాలాని మంచిగా జల్లేసుకుందాం. కొంచెం మిరియాలు, ఆ కారం అంతా ఘాటు ఎక్కువగా ఉంది. ఇలా వేసుకొని దీంట్లో మరొక్క నిమిషం పాటు మనం టాస్ చేసుకుందాం. కావాలంటే మరికొంచెం నూనె కూడా, వేడి నూనె ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు. ఆ నూనె ఉండి ఆ మసాలాతో అన్నం అలా కలుపుకునేటప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా కొంచెం మసాలా దీంట్లో వేసి ఘాటుగా చేసుకుందాం. ఈ మసాలా ఆ నూనె పీల్చుకొని మనకి చక్కటి కోటింగ్ మన రొయ్యలకి వచ్చేస్తుంది. మరి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒక రొయ్య పీస్ తింటే మనకి తెలిసిపోతుందిగా. ఎలా ఏమి చెప్పమంటారు, ఎంత కమ్మగా, ఎంత యమ్ముగా, ఎంత గుమగుమలాడుతూ సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది. కావాలంటే ఇంకో కొంచెం అంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో చివరిగా మనం ఆమ్చూరు పౌడర్ వేసాం, దానివల్ల కూడా కొంచెం పులుపు వచ్చింది. కొంచెం అంత నిమ్మరసం ఒక సగం దీంట్లో వేసి తిప్పి స్టవ్ కట్టేసి, వాయమ్మో ఎంత అదృష్టం ఈరోజు! ఇంత టేస్టీ ఈ వంకాయ, జీడిపప్పు, రొయ్యల వేపుడు చేసుకోవడానికి చక్కగా ఉంది. మన ఇళ్లలో చాలామంది వచ్చారనుకోండి, కొన్ని రొయ్యలు ఉంటే ఈ విధంగా ఓ పక్క జీడిపప్పు, ఒక పక్క వంకాయ, ఎంత కమ్మగా ఉంటుందో. మరి వడ్డించేసుకుందామా? ఈ రొయ్యలు, ఈ వంకాయ, ఆహా, ఎక్కడ లేని ప్రేమ ఈ డిష్ మీదకి నాకు వచ్చేసింది. ఎంతో టేస్టీగా సూపర్గా మరి డిష్ రెడీ అయిపోయింది. నాకు ఇష్టమైన జీడిపప్పు, అది కూడా చక్కగా మసాలాతోటి బ్రహ్మాండంగా డిష్ రెడీ. చూడండి ఎంత చక్కగా మెరుస్తూ. దీన్ని అన్నంతో పాటు తినొచ్చు, రొట్టెలతో పాటు తినొచ్చు. ఏది లేకపోయినా ఇలా చెయ్యితో రొయ్య పట్టుకొని, ఆహా, తర్వాత జీడిపప్పు పట్టుకొని, ఆహా, తర్వాత వంకాయ పట్టుకొని మా ఆవిడికి, లేదు నేనే తింటా. ఆహా, సూపర్ అంటే సూపర్. మరి ఈ అద్భుతమైన డిష్ మీరు కూడా తప్పకుండా చేసుకోండి. పొడిగా మసాలా కేవలం ఆ నూనె వేసి చక్కగా వేయించుకొని వేసేసుకున్నా తింటే సూపర్ అంటే సూపర్ అనే విధంగా చక్కగా ఇంత అద్భుతమైన రుచులు తినాలి, జీవితాన్ని ఆస్వాదించాలి, అదే నా కోరిక. రొయ్యలు, జీడిపప్పు, వంకాయ మసాలా తయారు చేయడానికి ముందుగా సోంపు, మిరియాలు, యాలకులు, అనాసి పువ్వు, లవంగాలు, షాయి జీరా ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కారపొడి, దాంతోపాటు కొబ్బరిని కూడా కొంచెం వేయించి దాంట్లో వేసుకోవాలి. ఆవాల పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి కూడా వేసి దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో వంకాయ ముక్కలు, జీడిపప్పు కూడా కొంచెం బంగారు కలర్ వచ్చిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించుకొని రొయ్యలు కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. దాంతోపాటు కొత్తిమీర, ఈ వంకాయ, జీడిపప్పుతో పాటు అలాగే ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసి దాన్ని టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.